నీ పుస్తకం రాయాదోయ్. ఓకే సార్, పుస్తకం ఖచ్చితంగా రాస్తాను. వింజమూరు సార్, వెంకటేశ్వర్లు. 2012లో వింజమూరులో ధ్యాన సప్తాహం జరిగినప్పుడు నాకు ధ్యాన పరిచయం అయింది. ఆ ధ్యానం అట్లే కొనసాగుతూ ప్రస్తుతం వింజమూరులో 40x40 కోటి రూపాయల పిరమిడ్ దాదాపు పూర్తయింది మిత్రులారా. వింజమూరు కాకుండా ప్రస్తుతం వింజమూరు పక్క నుండి కలిగిరిలో కూడా ప్రస్తుతం ధ్యానం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలకి ఇదే విధంగా ధ్యానాన్ని తీసుకుపోవాలని మేము దృఢమైన సంకల్పంతో మేము ముందుకు పోతూ ఉన్నాము. అందరూ మిత్రుల సహకారంతో. మిత్రులారా, మనకి ఇంత అద్భుతమైన గురువు దొరికినందుకు మనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా గురువు గారు ఇక్కడ స్టేజీ మీదకి పిలిచిన కారణం నాకు అర్థమైపోయింది. 2 పద్యాలు పాడమని, అందుకని అవి పాడితేనే మాకు తృప్తి. ఇప్పుడే వేమన గురించి మన మిత్రులు చెప్పడం జరిగింది, రవిశాస్త్రి గారు. తర్వాత వారికి వేమన శ్వాసను గురించి ఏం చెప్పాడు, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి శ్వాసను గురించి ఏం చెప్పాడు, వాటిని గురించి శ్వాసను గురించి కాబట్టి చెప్పుకుంది. మిత్రులారా, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం బెరుగలేరు, ముక్కులోన గాలి ముక్తికి మరిదారయా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన చెప్పింది ఇది. అదే మాదిరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్వాసను గురించి ఏం చెప్పాడు అనే దాని గురించి, ఉత్తమోత్తమమును ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రచితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ. ఓకే, థ్యాంక్ యూ సార్. కాదు, నాకు నీ పుస్తకం కావాలి. ఇంకొక పద్యం చెప్పు. గురువు గారి ఆశీస్సులుంటే ఒక్క పుస్తకం ఏంది, 100 పుస్తకాలు ఆయన రాయొచ్చు. ఈ పుస్తకాలు అనేటివి చాలా చిన్నవే నా దృష్టిలో. పుస్తకాలు ఎందుకంటే చాలా మన పిరమిడ్ వర్క్ మిగతా వర్క్లన్నీ చేసిన దాంట్లో పుస్తకాలు రాయడం నా దృష్టిలో చాలా సింపుల్ వర్క్. అవును కదా, మీరందరూ కూడా రాస్తారని అందరు తీసుకునే వాళ్ళందరూ మన నందా ప్రసాద్ సార్ మర్చిపోతుండ్రే, నేను మాటి గుచ్చితే చెప్తుండ్రు. పుస్తకాలు తీసుకోవడం కాదు, ఇట్లాంటి పుస్తకాలు మీరు రాయాలని మేమందరం దానికి కట్టుబడి ఉన్నాం. మిత్రులారా, ఓకే, మనకి దానం చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు అనే దాని గురించి మనకి సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసమే ప్రాణాలు ఇచ్చి వాళ్ళ భార్యని అమ్మి తర్వాత ఆయన నమ్ముకొని బిడ్డను కూడా పోగొట్టుకునిండు. చివరికి మిగిలేది ఏమిటంటే సత్యము మాత్రమే శాశ్వతమని చెప్పిండు. అంటే దాంట్లో ఆ సందర్భంలో చెప్పే పద్యం చెప్తాను మిత్రులారా. ఏడినా సుతుడు నేనిప్పుడు ఏకాకిని సర్వజనములు ఏకాకులే, అన్నదమ్ములను ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారుతుదిన్, వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము, తిరమై సంపదలెల్లన్ వెంట ఒకరీతిన్ సాగిరావు, వేరికే సరికే పోటు విధించనో విధిన్ అది అవశ్య ప్రావ్యంబో, అర్థాని నవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వం వేరికిన్ కాదు, కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్ కాలానుకూలంబుగా. ఓకే, థ్యాంక్ యూ. గురువుగారి పూర్తి ఆశీస్సులతో నెక్స్ట్ ఇయర్ ఇది వరకు నా పుస్తకం రిలీజ్ అవుతుందని నేను 100% విశ్వాసంతో గురువు గారికి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వింజమూరు మాస్టరు గుర్రం జాషువా గారిని అలా దించారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. అలాగే
యోగి వేమన వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు లేదు, చెప్పింది వినకపోతే తోలు తీస్తానాయా అని చెప్పినట్టుంది మీరు చెప్పి. ఒక్క మాస్టర్ వింజమూరు జిల్లానంతా 1,00,000 మందిని ధ్యానులు తయారు చేసినటువంటి యోధుడు ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక అద్భుతమైన పిరమిడ్, 2 పిరమిడ్లు, లక్షలాది మందికి నిరంతరం ధ్యానం అందిస్తున్నటువంటి స్ఫూర్తి మన మాస్టర్. ఎంతమంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఇంత గొప్పగా చూస్తున్నామో. నిజంగానే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈశ్వరోమని ఉండకుండా ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి రావడమే ద గ్రేట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్.